మీరెవరైనా సినిమాలకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే ఈ నెలాఖరులోపే వెళ్ళేసి వచ్చేసేయండి. లేకపోతే ఆ తర్వాత సినిమాలకు వెళ్ళే ఛాన్స్ బహుశా అంతగా ఉండకపోవచ్చు. ఇది నేనంటున్న మాట కాదు. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ కాబోతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమంటూ తెగేసి చెప్పారు. వాళ్ళు పర్సెంటేజ్ రూపంలో చెల్లించాలంటున్నారు ఎగ్జిబిటర్లు. తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు లాంటి దిగ్గజ నిర్మాతలు కూడా పాల్గొన్నారు. ఇక పవన్, హరిహర వీరమల్లుపై థియేటర్ల బంద్ ప్రభావం చూపించబోతుందంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇది సమ్మర్ సీజన్. ఈ సమ్మర్ సీజన్లో సమ్మర్ వెకేషన్స్లో భాగంగా చాలామంది సినిమాలకు వెళ్తూ ఉంటారు. ఈ సమ్మర్ సీజన్లోనే కలెక్షన్ల మోత మోగించేందుకు థియేటర్స్ దగ్గర సినిమాలు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ పరంపరను కొనసాగించేందుకు, దాంతోపాటు ఈ సమ్మర్ సీజన్ ఎన్కాష్ చేసుకునేందుకు చాలామంది తహతలాడుతూ ఉంటారు. చాలా సినిమాలు ఇప్పుడు పోటీ పడుతూ ఉంటాయి. ఈ సమ్మర్ సీజన్ ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అయితే పరిస్థితి ఏంటి? ఈ నేపథ్యంలో సినిమా నిర్మాతలు ఎటువంటి చర్చలు జరుపుతున్నారు? మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఫిలిం ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయంకి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేము అంటూ వాళ్ళు చెప్తున్నారు. పర్సెంటేజ్ రూపంలో చెల్లించాలంటున్నారు ఎగ్జిబిటర్లు. ఇప్పుడు ఇది ఏం జరిగే అవకాశం ఉంది? ఈ నేపథ్యంలో ఇటు ఫిలిం ఛాంబర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఇటు తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. దానికి సంబంధించిన ఆ విజువల్స్ మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు దిల్ రాజు, సురేష్ బాబు లాంటి దిగ్గజ నిర్మాతలు కూడా భేటీ అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు. ఏం జరిగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్ల సమావేశానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అందుతోంది? ఎంతసేపటి నుంచే చర్చ జరుగుతోంది? ఏమైనా తెగే అవకాశం కనిపిస్తుంది? ఇష్యూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అనుకోవాలా? సచిన్, అయితే సమస్య అయితే ఎప్పటి నుంచి ఉంది. దీనిపై ఒక సమగ్రమైన చర్చ జరపాలని మాత్రం ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్ల కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు ఈ రోజు నిర్మాతల మండలితోటి ఒక ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో పలు అంశాల గురించి వాళ్ళు చర్చించారు. రెంటల్ బేసిస్ లో సినిమాలు ప్రదర్శించలేము, కంపల్సరీగా పర్సంటేజ్ విధానానికి రావాలి అనేది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు అడుగుతున్నమాట. కానీ ఈ ప్రపోజల్ ఏదైతే ఉందో ఇది పెద్ద భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రం అప్లికబుల్ అయితే వాళ్ళకి లాభాల్లో కొంత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు నిర్మాతల మండలిలో ఉన్న బడా నిర్మాతలు కావచ్చు, లేదంటే భారీ చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు కావచ్చు, దానికి సుముఖంగా లేరు అనేది ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం. దానిపైనే చాలా సుదీర్ఘంగా చర్చ అయితే జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ పెట్టి పర్సంటేజ్ బేసిస్ లోనే సినిమాలు ఆడాలి అనే విధంగా ఒక ప్రపోజల్ అయితే ఎగ్జిబిటర్స్ అందరూ తీసుకొచ్చారు. ఒకవేళ దానికి నిర్మాతలు అంగీకరించిన పక్షంలో జూన్ 1వ తారీఖు నుంచి తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కొన్ని జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్ అయితే మా జిల్లా ప్రాంతం మొత్తం కూడా థియేటర్స్ మూసివేస్తాము అని కూడా సమావేశంలో అల్టిమేటం జారీ చేసినట్టుగా తెలుస్తుంది. దానిపై నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన విషయం సచిన్. ఇప్పుడు ఇది హరిహర వీరమల మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతుంది? దాన్ని ఓవర్కమ్ చేసేందుకు ప్రొడ్యూసర్స్ ఎటువంటి డెసిషన్ వస్తున్నారు? ఖచ్చితంగా హరిహర వీరమల్లు జూన్ 12న రిలీజ్ అవటానికి డేట్ అయితే అనౌన్స్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ లోపే ఈ వివాదం ఏదైతే ఉందో దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది అని కూడా డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు. ఎందుకంటే ఒక భారీ బడ్జెట్ సినిమా, అందుకన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న వ్యక్తి ఆ సినిమాలో నటించారు. కాబట్టి ఆ సినిమా రిలీజ్ కి అడ్డంకులు లేకుండా ఉండాలంటే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని ఆశాభావం అయితే వాళ్ళందరూ వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చర్చల ప్రాతిపదికలో, చర్చల స్టేజ్ లోనే ఉంది. కానీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. కాకపోతే ఇప్పుడు థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. థియేటర్లకి జనాలు ఎవరు రావటం లేదు. చాలా థియేటర్స్ కూడా మూతపడుతున్నాయి. కాబట్టి
థియేటర్ యాజమాన్యం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. దానిపైన ఈ రోజు చర్చ జరిగింది. కాబట్టి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే బహుశా ఈ 1 వీక్ 10 days లోనే దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది సచిన్. రైట్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ ఇంపాక్ట్ కొనసాగితే కనుక మిగిలిన సినిమాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమావేశం ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఇంకొన్ని రోజులు పట్టే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే ఇంకా దాదాపుగా మనకి 12 నుంచి దాదాపు 10-12 రోజులు మనకి ఇంకా ఉన్నాయి కాబట్టి. ఖచ్చితంగా ఈ రోజు మొదటి సమావేశం జరిగింది కాబట్టి దీని చర్చల సారాంశాన్ని ఒకసారి నిర్మాతలు అలాగే ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న అందరి సభ్యులు ఎవరైతే ఉన్నారో 24 క్రాఫ్ట్స్ అనుకోవచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఒక సమగ్రమైన చర్చ జరిపిన తర్వాత దానిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సమస్య ఉంది, పర్సంటేజ్ విధానమా రెంటల్ విధానమా అనేది. సో దానిపై ఒక నిర్ణయం అయితే బహుశా నెక్స్ట్ మీటింగ్ లో వచ్చే వారంలో జరిగే సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చి ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే దొరికే అవకాశం ఉంది సచిన్. రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ కాబోతున్నాయా? ఈ చర్చ జోరందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమంటూ తెగేసి చెప్తున్నారు. ఇక పర్సంటేజ్ రూపంలో చెల్లించాలంటున్నారు ఎగ్జిబిటర్లు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లు, తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్ రాజు, సురేష్ బాబు పాల్గొన్నారు. పవన్, హరిహర వీరమల్లుపై థియేటర్ల ప్రభావం ఉంది అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమావేశం మీద ఆసక్తి నెలకొంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎటువంటి చర్చలు జరిగాయి, ఎటువంటి అవుట్కమ్ వచ్చిందనేది మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం జూన్ 1 నుంచి ఒకవేళ చర్చలు కనుక సక్సెస్ కాకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్కి దిగే అవకాశం ఉంది. ఆ ఇంపాక్ట్ ఇటు హరిహర వీరమల్ల మీద కూడా పడే అవకాశం ఉంది.